ఐపీఎల్ మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. ఈ రోజు రేపు సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఈ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వేలం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎక్కడ లైవ్ స్ట్రీమ్ అవుతుంది, వేలంలోకి వచ్చే టాప్ ఆటగాళ్ళు ఎవరన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత కాలమాన ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3:30 వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. పెర్త్ టెస్ట్లో 3వ రోజు 4వ రోజు ఆట ముగిశాక వేలం మొదలు కానుంది. తొలి రోజు సుమారు 7 గంటల పాటు వేలం జరుగుతుంది. మధ్యలో 45 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది. వేలంలో మొత్తంగా 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 367 మంది భారతీయ ఆటగాళ్లు కాగా 210 మంది విదేశీయులు ఉన్నారు. ఇందులో 10 ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 204 మందిని తీసుకోవచ్చు. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లను కూడా తీసుకోవచ్చు. ఎప్పట్లాగే 2 కోట్లు అనేది అత్యధిక బేస్ ప్రైస్గా ఉంది. మొత్తం 81 ఆటగాళ్లు ఈ ప్రైజ్లో ఉన్నారు. మిగతా బేస్ ప్రైజ్లు 1,50,00,000, 1,25,00,000, 1,75,00,000, 50,00,000, 40,00,000, 30,00,000గా ఉన్నాయి. వేలంలో మొదట ఎవరొస్తారో ఇప్పుడు చూద్దాం. 2 మార్కి సెట్లతో వేలం ప్రారంభం కానుంది. ఇందులో ఒక్కో జాబితాలో 6 ఆటగాళ్లు ఉన్నారు. అందులో సెట్ 1 జాబితాలో పంత్, శ్రేయస్ అయ్యర్, జోస్ బట్లర్, హర్షదీప్ సింగ్, కగిసో రబాడా, అలాగే మిచెల్ స్టార్క్లు ఉన్నారు. M2 సెట్లో కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, లియం లివింగ్స్టన్, డేవిడ్ మిల్లర్, మహమ్మద్ సమీ, మహమ్మద్ సిరాజ్లు ఉన్నారు. దీని తర్వాత బ్యాటర్లు, ఫాస్ట్ బౌలర్లు, వికెట్ కీపర్లు, స్పిన్నర్లు, ఆల్రౌండర్ల జాబితాలో ఉన్నవారు వేలంలోకి వస్తారు. ఆ తర్వాత ఇదే కేటగిరీలో అన్క్యాప్డ్ ప్లేయర్లు వస్తారు. ఆ తర్వాత వేలం ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. ఒక్కొక్క ఫ్రాంచైజీ దగ్గర ఎంత పరుస్తుందో ఇప్పుడు చూద్దాం. అత్యధికంగా పంజాబ్ కింగ్స్ వద్ద 110 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద 41 కోట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర 55 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 73 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర 51 కోట్లు, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దగ్గర 83 కోట్లు, లక్నో సూపర్ జైంట్స్ దగ్గర 69 కోట్లు, ముంబై ఇండియన్స్ దగ్గర 45 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ దగ్గర 45 కోట్లు అండ్ గుజరాత్ టైటన్స్ దగ్గర 69 కోట్లు ఉన్నాయి. టీవీలో స్టార్ స్పోర్ట్ ఛానల్ ద్వారా మెగా వేలం లైవ్ స్ట్రీమ్ కానుంది. ఆన్లైన్లో జియో సినిమా యాప్ ఆర్ వెబ్సైట్లో చూడొచ్చు. ఐపీఎల్ 2024 వేలాన్ని నిర్వహించిన మల్లికా సాగర్ ఈసారి కూడా ఆక్షనర్గా వ్యవహరించనున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.